హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఎన్ఎండిసి లిమిటెడ్, ఇది హైదరాబాద్లో ఉందండి. మనం లీగల్ నోటిఫికేషన్ అన్నాం కాబట్టి ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి, కానీ లీగల్ నోటిఫికేషన్ మాత్రం 10th నెంబర్ అండి. దీనికి మొత్తం 11 పోస్టులు ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 years. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాది ఏంటంటే డిగ్రీ ఎల్ఎల్బి కంప్లీట్ అయి ఉండాలండి. అది 3 years అయినా 5 years అయినా ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు. అలాగే ఇది మొత్తం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఇచ్చారో మొత్తం 34 అండి. అలాగే ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3 years ఏజ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 45 + 5 50 years అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకండి 3 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే 48 years అండి. 48 years లోపు ఓబీసీ వాళ్ళు అప్లై చేయొచ్చు, 50 years లోపు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేయొచ్చు అండి. ఇది కాంట్రాక్ట్ అండి. ఫస్ట్ 3 years ఇనిషియల్గా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఉంటే 1 year ఎక్స్టెండ్ చేస్తారండి. అలాగే ఇంకా బాగా మంచి పర్ఫార్మ్ ఇస్తే ఇంకా 1 year ఎక్స్ట్రా యాడ్ చేస్తారండి. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ 1A 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 60,000 శాలరీ ఇస్తారండి. ఎగ్జిక్యూటివ్ 1B 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 90,000 శాలరీ ఇస్తారండి. మ్యాక్సిమం 10% యాన్యువల్ బేసిస్ ఇంక్రిమెంట్స్ కూడా ఇయర్లీ ఇస్తారండి. అలాగే టీఏడీలు ఇయర్కి వచ్చి 12 leaves ఉంటాయండి. ఎలా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే ఎన్ఎండిసి వెబ్సైట్లో ఆన్లైన్ లింక్ ఓపెన్ అయ్యేది 28th June 2024 12:30 PM నుంచి ఈ అప్లికేషన్ ఓపెన్లో ఉంటాయండి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 18th July 2024లో క్లోజ్ అయిపోతాయండి. ఒకవేళ అప్లికేషన్ ఫామ్స్లో ఏమైనా డౌట్స్ వచ్చినా, టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మనం మెయిల్ చేస్తే వాళ్ళు మనది హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళు మన ఆన్లైన్ అప్లికేషన్స్ డౌట్స్ని సాల్వ్ చేస్తారండి. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలండి. లైక్ 10th class ఏజ్ వెరిఫికేషను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, రిలాక్సేషన్స్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ కాపీని జిరాక్స్ తీసి ఫిల్ చేసిన కాపీని జిరాక్స్ తీసి ఎప్పుడైతే ఇంటర్వ్యూకి పిలుస్తారో ఆ కాపీ అక్కడికి తీసుకువెళ్ళాలండి. అది మ్యాండేటరీ. దాంతోపాటు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినప్పుడు ఆ క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలండి. విత్ మనం అప్లికేషన్ చేసిన అప్లికేషన్ ఫామ్ ప్లస్ జిరాక్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏంటంటే ఓన్లీ ఇంటర్వ్యూ అండి. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఓన్లీ త్రూ ద ఇంటర్వ్యూస్. కట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పైన డీటెయిల్స్లో ఇచ్చారు. 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు, 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే 4 years అబోవ్ వాళ్ళు అప్లై చేయొచ్చు అండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు అన్ని అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతారండి. అదర్ క్యాండిడేట్స్ అంటే 4 years బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసినా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయరండి. వాళ్ళ అప్లికేషన్ ఫామ్ని మాత్రం ఎలిజిబిలిటీ అవ్వరు. నో కన్ఫర్మిటీ, ఇన్కంప్లీట్గా తీసుకుంటారండి. ఇలా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు కంపల్సరీ కింద ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేత సైన్ చేపించి వాళ్ళకి సబ్మిట్ చేయాలండి. ఇక్కడ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు రిజర్వేషన్ దానికి. ఇలాగే మీకు ఇంకా లీగల్ నోటిఫికేషన్స్ గురించి డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. Thank you so much.